ప్రపంచంలో ఉండవలసిన పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ నడుము కట్టాలి. అలా ఉన్నప్పుడే ప్రపంచం ఎదజల్లే అవకాశం ఉంటుంది. అందుకే జై విశ్వం, జై ప్రపంచం, జై పర్యావరణం, జై భారతదేశం, జై తెలంగాణ రాష్ట్రం, జై మహబూబాబాద్ జిల్లా, జై తురూరు మండలం, జై గోపాలగిరి గ్రామం, జై హరిత గ్రామముగా కావాలి. లక్ష్య సాధనకై మనం అందరం నడుము గట్టి ఇంటిలో చేరి ప్రతి మనిషి తన వంతుగా మన యొక్క పారిశుద్ధమైన ప్లాస్టిక్ను తరిమి కొడదాం, మత్తు పానీయాలు తరిమి కొడదాం, మన యొక్క జంతువుల బలిదానాలు తరిమి కొడదాం, మన గ్రామంలో ఉండవలసిన ప్రతి మొక్కను కాపాడుకుందాం. ఇదే మన గ్రామ స్వరాజ్య హక్కు, మన జీవిత హక్కు. ప్రతి వాళ్ళు ప్రతి చెట్టును కాపాడాలి, ప్రతి మొక్కను పెట్టాలి, మన గ్రామాన్ని మనమే తయారు చేసుకోవాలి. అందుకే మీ అందరికీ వందనం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటుదాం, ప్రకృతి ఒడిలో మన గ్రామాన్ని తయారు చేద్దాం. ఇదే మా సుశ్రుత ఫౌండేషన్ చేసే ప్రయత్నం. ఒక్కటైన చేతనం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అధినాయక వైతాళిక జననా మంజీరామ పరిచే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ చెట్ల ప్రాముఖ్యత గురించి చెప్పేటటువంటి మోహన వెనమల రవి సార్. రవి మీ ఊర్లోనే ఉండటం కూడా నిజంగా ఇది మీ ఊరు అదృష్టం. నాకు కూడా మొన్న వచ్చి మేము ఇలా పనిచేస్తామని చెప్పి మొక్కలను నాటుతామని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. మీకు అడాప్ట్ ఈరోజు మన గ్రామంలో సుస్థ ఫౌండేషన్ అధ్యక్ష యనమల రవి గారికి మన మండల డెవలప్మెంట్ అధికారిచే సన్మానం మరియు పాలకవర్గం, ఎంఈఓ గారు, పంచాయతీ కార్యదర్శి అందరూ వారికి సన్మానించారు. తద్వారా అభినయ్ సోన గారు మధు
అందరికీ నమస్కారం. పచ్చని చెట్లు అనేవి మనందరికి ప్రాణదానం. ఒక విధంగా ఒక మాట ఏంటంటే ఈ పచ్చని చెట్లు అనేది ఇంటికి 5 పెట్టాలని నా కోరిక. అదే విధంగా అందరు పెట్టాలని రవి గారికి ధన్యవాదం. ఓకే, థ్యాంక్ యూ సర్పంచ్ గారు. వాస్తవం 5 చెట్లు ఎన్ని ఇప్పుడు సభకారం ఏంటంటే దాతగా మా గురువు గారైన సిద్ధనాగర పీఠం వ్యవస్థాపకులు ఇరుచూరి వెంకర్రావు మరియు మా గురువు గారైన మధు శర్మ, చింత సమ్మయ్య, ఇంకా తదితరుల సత్యనారాయణ ఎంతోమంది గురువులతో విద్య నేర్చుకుని 6 సంవత్సరాలు పోరాటం చేసుకుని 24 సంవత్సరాలు మేము అడుగు పెట్టుకుంటూ ఎన్నో కష్టాలను యొక్క కన్నీటి చుక్కలను ఆ యొక్క పేషెంట్ కన్నీటి చుక్కలను యొక్క చూడ్చే యొక్క లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆదాయం గొప్ప కన్నా ప్రాణాలు కాపాడే యొక్క నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందుకు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదంతో మన సమాజం మార్చే అవకాశంగా ఉంటుంది. పెట్టు, మీరు అందరూ పెట్టరు. వెరీ గుడ్. పెట్టు, చిన్నది పెట్టు. పెట్టా మేడం. గుజ్జుల సగం 2 చేయాలి బాబాయ్. ఫస్ట్ 2 చేయాలి. ఇగో డాక్టర్ సార్ చూసుకోండి ఆయన. ఓకే, లోపల నెట్టు గుజ్జును మేడం అన్నది కూడా కరెక్టేనే. అది గ్లాస్ మాకు షాక్ తీసుకొచ్చి కార్ చేస్తే అది నువ్వు పెట్టు. మొత్తం పోవాలి, అది పోవాలి. దాన్ని ఏమంటారు రాట్లే. ఓకే రైట్. ఇది ఇలాంటి కలబంద గుజ్జుతోనే మొక్కను బతికించవచ్చు. ఇది ఉన్నదండి, కలబంద గుజ్జును ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ఇది మేడం నిన్ను పేడ తీసుకొచ్చి ఖచ్చితంగా పెడతా. పెట్టాలి, లేకపోతే మాడిపోతాయి. ఓకే, మాడిపో రావు. ఏమో చూద్దాం. ఇప్పుడు వస్తున్నాయి చూసిరా నా మొలకలు. రావు అన్న. ఏ మొలకలు మేము అయ్యా లేటు వస్తాయి, నేను అదే అంటాను. నువ్వు మాత్రం మంచిగా ఒప్పుకున్నావు కానీ వాళ్ళు పెడతానే చూడాలనే. నర్సరీలో ఇటు గోపాలగిరి నర్సరీ అంత ఫామ్ అవుతుంది. ఏం సంగతి ఇంకా ఖారాబాద్ ముందుకు రాజరా. రావి నాలుగు తెప్పేనా అండి? తెప్పండి మేడం. పెడతారా? పెడతాం. డాక్టర్ సరిపోద్దా? మీ ఏ నారాయణ వినదు మేడం. కేసే వాళ్ళ ఇంటికాడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. నేరేడు చిప్ప చెట్టు వెరీ గుడ్. రావి చెట్టు, జామ చెట్టు, వెలగ చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, రంగరావి చెట్టు, జామ చెట్టు, రంగరావి చెట్టు వెరీ గుడ్. 10-11 చెట్లు 100% సక్సెస్. ఈరోజు కేశయ్య గారి నర్సరీ గార్డెన్గా ఉంటే ఆయన చూడండి రావి ఒక తీసుకొచ్చింది. ఇప్పుడు ఇందులో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖాళీగా ఉన్న ప్యాకెట్లలో పెట్టాలి. ఇట్లా ఖాళీగా ఉంటే చూడండి పెట్టాలి. ఇది ఏమంటే పెండ పెట్టాలి. చూడండి వెనమాల కేసీఆర్ గారు తన వంతు బాధ్యతగా తన ఇంటి ఆవరణలో పెట్టిన చెట్లకు కొడుతున్న చూడండి నీళ్ళు. అది ఏం చెట్టు? ఇది వేప. ప్రతి ఒక్కరూ ఈ విధంగానే పెంచుకోవాలి. వేప బా పెట్టినట్టు అనుకున్నాయి కానీ అదృష్టం.
మా చిన్న మా రోజు కొట్లాడింది వాన పడుతుంది రవ్వన్న అన్నట్టే వాన పడదు. ఈరోజు ఇక్కడ 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 ఇది రాయి చెట్టు ఆడ కూడా ఒక చెట్టు పెడదాంలే. రాయి చెట్టు, నేరేడు వేప రాయి చెట్టు దగ్గరలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా గాలి విడుదల చేసినప్పుడు ఆ ఇంటి యజమాని పొందాలి. ఎవరి కష్టం వాళ్ళు ఉండాలి అంటారు కదా, అందరు గాలి ఎగిరేసింది. ఎవరి కష్టం నేను తెలియను, నా కష్టం తిన్నాను చెప్తారు కదా. చెట్లు పెంచుకోవడమే కష్టం. చెట్టు నీడ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నేను ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయి, మన రాజ్యాంగంలో ఉన్న ప్రతి మౌలికమైన యొక్క విలువలు కలిగే దాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ఖచ్చితంగా కష్టించాలి. అదే విధంగా చెట్లను మంచిగా కాపాడుకోవాలి. నువ్వేం కథ నువ్వేం చేయకు, భూమి మీద పుట్టిన చెట్టు కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయుధం అదే. ఆ రోజున మన దేశభక్తి నాయకులు స్వతంత్రం కొరకు, హక్కుల కొరకు ఎట్ట పోరాడు. ఇప్పుడు మన మనిషి జీవం కొరకు ఈ మౌలికమైన పర్యావరణాన్ని కాపాడుకోవడానికై, అంతేకాకుండా మనకు కావలసినంత మనం ఆక్సిజన్ మనమే ఉత్పన్నం చేయించడకై పెట్టిగా ఎదిపోతా నువ్వు. బాబాయ్ అంటే పాత ఆయుర్వేదం అని చెప్పిన కదండి, చెట్టు విలువ తెలుసుగా 2 రాగి చెట్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు ముగ్గురు కనుక 3 బదుల ఇప్పుడు ప్రభుత్వం మా అంబేద్కర్ మన ఏది సర్పంచ్ గారు చెప్పినట్టు కుటుంబానికి రేషన్ కార్డుకు 10 చెట్లు ఉన్నాయి. వాళ్ళు 30 చెట్లకు 10 చెట్లు పెట్టిన 20 చెట్లే వాళ్ళు ఉన్నారు. 20 చెట్లు రోడ్డు కూడా పెట్టించారు వాళ్ళు. అంతే చూడండి, తెలిసింది కనుకనే 2 రాగి చెట్లు పెట్టారు. ఎవరో రాగి చెట్లు పెడుతున్నట మూఢనమ్మకం అట. ఉసిరి చెట్టు వేప చెట్టు ఉంటే ఆయనకు తంత్రాలు వస్తాయట, యంత్రాలు వస్తాయట, మంత్రాలు వస్తాయట. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధాలు. ఎంతోమంది భాష ప్రాతిపాదిక పెట్టి ఈ మౌలికమైన దాన్ని ఏదో వ్యర్థం చేయడానికి కొందరు కుట్ర పొందుతారు. ఆ కుట్రను కూడా మేము సాక్ష్యాధారాలతో పెట్టి మాకున్న ఏది నా ఛానల్కి కానీ లేక రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులు నిధులు అనే ఒక చట్టం మేము పెట్టడానికి ముందడుగేస్తాం. ఎవరైతే చెట్టును పెట్టడానికి ఎవరైతే నిరోధిస్తారో, ఎవరైతే అడ్డుకుంటారో చట్టరీత్యా ప్రభుత్వం తీసుకోకుండా, పంచాయతీ గ్రామ పంచాయతీ తీసుకోకుండా నా ఛానల్ తరపున, నా యొక్క ట్రస్ట్ తరపున నేను, ఎందుకంటే 25 సంవత్సరాలు సజీవనం గడుపుకుంటే మొక్కలతోనే వస్తున్నా, దానికి మా మానవతా విలువలను మా యొక్కటి నిక్షేపకాలుగా ఆరోపించే వాళ్ళ మీద మేము ఖచ్చితమైన చట్ట నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మేము ఎదిగే అవకాశం ఉన్నది. మాకు హక్కు ఉన్నది. ఎవరైతే కష్టించి శ్రమిస్తారో వాళ్ళకే హక్కు ఉంటుంది. అందుకే మీ ముందడుగు రావడానికి చేస్తున్న ఇలా ప్రతి ఒక్కరును బాధ్యత చేసిన వాళ్ళకు సలీడు కొడదాం. ప్రతి ఒక్కరూ నిత్యము మన వాక్ కన్నో, చెరువు కన్నో, సేను కన్నో, ఇంటి కన్నో అప్పుడు పురాతన కాలంలో చేయడం వల్ల ఇంటికి సరిపోను ఆక్సిజన్ ఇచ్చే 20 చెట్లు 10 చెట్లు ఉండేది. ఇప్పుడు లేక అబండాలు వేసి చెట్లను మమేకం చేయలేక ప్రకృతిని వినాశఘాతాలకు దారిపడుతున్న వాళ్ళందరినీ మేము చట్టరీత్యా ఏదైనా వేసే అడుగు ఉంటుంది. అందుకు చెట్లు పెంచుకోవడానికి ముందు రావాలి. అది 100% వాస్తవం. సర్పంచ్ గారు కూడా చూడండి నీళ్ళు పోస్తారు చెట్టుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈడి మారేడు చెట్టు, ఆడ ఉసిరి చెట్టు, వెరీ గుడ్. మంచి 10 కొద్దిగా నీళ్ళు పోసుకోరు రోజు. వెరీ గుడ్. సరే, ఒక నిధి నిర్వహణలో ఈ విధంగా వెరీ గుడ్, వెరీ గుడ్. అది మారేడు చెట్టు. ఇది ఇది గట్టి చెప్పి ఇదేం చెట్టు సర్పంచ్ గారు చెప్పవు? రాయి చెట్టు. చూడండి, ఇక్కడ మారేడు చెట్టు, రాయి చెట్టు, ఇది వేప చెట్టు, ఇల్లు. ఇది ఇవిలా ఇల్లు కదండి. మరి ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది దీనికి? 3 days అవుతుందా? మీ యూట్యూబ్లో ఉంటుంది 4-5 days అవుతుంది కదా. ఏమైనా మీ కళలు వచ్చినట్టు కానీ ఏమైనా చెడు జరిగినట్టు ఉన్నదా? వెరీ గుడ్. చెట్లు అందరూ పెట్టుకోవచ్చు. గట్టిగా చెప్పు. ఎన్ని చెట్లు పెట్టాలి? 10 చెట్లు. వాము వదలనట్టుగా. వెరీ గుడ్. నేరేడు చెట్టు, కానుగ చెట్టు. ఓకే, ఇదే విధంగా ప్రతిరోజు పోతున్నావా? ఒక గ్రోత్ కనబడుతుంది చూడండి. ఆమె చెప్పుడు సర్పంచ్ గారు చెప్పుడు కాదు, ఇక గ్రోత్ మనం ప్రథమ సృష్టికర్త అయిన ప్రకృతి చూపిస్తుంది అన్నమాట. ఓకే, మా బాబాయ్ గారు కూడా ఎప్పుడు కష్టిస్తాడు చెట్ల గురించి. ఈ విధంగా మంచి చెట్లు పెడదాము. గట్టిగా నువ్వు పెడదాం వద్దా? నా ఇష్టం ఉన్నట్టేనా? నీ ఇష్టం కదా. సర్పంచ్ గారు పెట్టిన నేను పెట్టిన రోడేమో చెట్లు చూడండి. అది రావి చెట్టు.
అప్పుడు బాబాయ్ మా విమలమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంటి కాంచుని ఇటు వడ్డ రాంబాబు నీళ్ళు కూడా చూపించాలి. కొందరు సహకరిస్తారు, కొందరు సహకరించాలి. వృక్షో రక్షిత అనేది మానవ జీవి అవతారం. భూమి మీద పుట్టినందుకు ఒక 2 చెట్లు అన్న పెట్టాలి. అందులో ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు పెట్టాలి. ఎందుకంటే ఆక్సిజను అంత ప్రముఖమైనది. నిత్యం మనం ఇంటికాడ నిద్రించే సమయంలో ఉండే సమయంలో స్పర్శ ఏరుత్పన్నం అనుకుంటే 100% మనకి ఏ వ్యాధులు రావండి. గాలి ఎక్కువ ఉత్పన్నమై మన ఇంట్లోకి చేరుకునేసరికి విషపూరితమైన విషవాయువులు కనుక వచ్చి మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు కష్టించి అవగాహన చేసుకొని సర్పంచ్ గారు నడుము కట్టుకొని, అంతేకాకుండా ఈరోజు డీలరు చెట్టు ఇది ఇంకోటి విచిత్రం ఏంటంటే నర్సరీలో ఉన్నప్పుడు చెట్టు ఉంటే ఎదుగుతలే. ఇటు కొంచెం జూమ్ చేసుకోరా, ఈ చెట్టు ఎదుగుతలే, బయట పెట్టినాక చెట్టు ఎదుగుతుందండి. అంటే చూడు భూమికి ఎంత శక్తి ఉన్నదో. అంతేకాకుండా మునకసెల, రోని, ఆర్ద్ర కార్తీ వరకు ప్రతి భూమి మీద రైతాంగం కానీ ఎవరైనా కానీ విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలు వేసుకున్నప్పుడు భూమి కొన్ని సెంటీగ్రేడ్ల వరకు వంగి వాలి ఉండి తిరిగి యథాతథంగా వచ్చినాక మళ్ళీ సెంటీగ్రేడ్ల కింద మళ్ళీ వాలిపురం జరుగుతుంది. ఈ వాలిపురం జరగడం వల్ల ఈ ఖగోళంలో జరగవలసిన అనువర్తిక రసాయనిక చర్య అంటే వాయువులతో వచ్చిన రసాయనిక చర్యలు ఈ భూమికి అనువర్తింప చేయడం వల్ల ఆ మొక్క సస్యశ్యామలం ఉంటుందండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోక ఏదో అబోధాలు కాంక చేస్తున్నారు. అబోధ కంటే ముందు మనం బతకడానికి వాయువు అవసరం, గాలి అవసరం. అందుకే ఇలాంటి ప్రముఖమైన చెట్లు పెంచుకోవడం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రాముఖ్యత చెందిన మా గ్రామాన్ని అంటే చూడడానికి అంటే మనం సర్వే చేయండి. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు వచ్చిందండి. మా నర్సరీ చూసినట్టు తెలంగాణలోనే మొదటి స్థానము, 2వ స్థానం అని గుర్తించిందట. రావి చెట్టు ప్రాముఖ్యత అని తెలుసుకునేది. చెట్లు ఈ సృష్టిలో ఉన్న చెట్లలో అన్నిటికంటే ఆక్సిజన్ గ్రహించుకున్న ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తుంది. అయితే ప్రతి ప్రాణికి ఆక్సిజన్ అవసరం కనుక ఆ చెట్టు కనుక సమీపంలో ఉంటే 100% మనకు ఎలాంటి వ్యాధులు రావాలి. అందుకే మా గ్రామ పంచాయతీ పాలకవర్గమైన గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యదర్శి మేడం, అంతేకాకుండా మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ గారు, ఇంకా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎవరైతే అడవి శాఖ ఉంటారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన భారతదేశాన్ని హరిత భారతంగా నెరవేర్చాలి, మన తెలంగాణను కూడా హరిత తెలంగాణగా నెరవేర్చాలంటే అమోఘమైన నర్సరీలో రావి చెట్టు, మర్రి చెట్టు, నేరేడు చెట్టు, జమ్మి చెట్టు, కానుగ చెట్టు, ఉసిరి చెట్టు, ఎక్కువగా వేప చెట్టు, ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టును పెంచండి. ఇలాంటి చెట్లు వచ్చి తొందరగా నీడనిచ్చే కంటే ఆక్సిజన్ చూడండి. ఇది కరిమి పాలు అంటే కలిసి ఉన్న పాలు కుండెడు కంటే విషం అమృతం లాంటి పాలు గరిటెడు అంటే గంటెడు చాలన్నట్టుగా ఇవన్నీ కొన్ని వందల వేల చెట్ల కంటే ఇలాంటి రావి చెట్లు ఒక 100 చెట్లు 10 చెట్లు చాలండి. అలాంటి వాటి ప్రాముఖ్యత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు అంటే దాదాపు 13 సంవత్సరాలు అడుగుపెట్టినాం. ఇంతవరకు ఏంటంటే ఇలాంటి ఒక అపరిశుభ్రమైన తెలంగాణ ప్లాస్టిక్, మత్తు పానీయాలకు చట్టాన్ని ఉపయోగించుకొని ఏదో విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి కట్టుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరూ చెట్లకే ప్రాముఖ్యత ఇస్తే ఈ రోజున తెలంగాణ వ్యాధి దిబ్బలేని తెలంగాణగా ఆరోగ్య తెలంగాణ. అందుకే ఇక్కడి నుంచి అన్న అంతేకాకుండా ఈసారి 2026-27 అకాడమిక్ అంటే ఎండాకాలం మే ఏప్రిల్ నెలలో విపరీతమైన అగ్ని ప్రమాదం జరిగిన ఎన్నో వేల చెట్లు కోల్పోయినాం. అందుకు నడుము కట్టుకుని అందరూ కట్టాలి. అందుకే మేము ఈరోజు చేసే ఒక శ్రమ ఇదండి. ఇది ఒక్కొక్క చెట్టు అన్న 5 చెట్లు పెడితే చాలండి. మేము రోజు 5 చెట్లు పెడుతున్నామండి. అంటే కార్యదర్శి మేడం ఉంటూ, గ్రామ పంచాయతీ ఉంటూ, సర్పంచ్ గారు ఉంటూ, నా ఉంటూ అంటే రోజు 5 చెట్లు కానీ మనిషికి ఒక చెట్టు అనేది చాలు. ఇది మా యొక్క దృఢ సంకల్పం. ఈ అబ్బాయి నాకు తెలియకుండా నేను పెట్టిన చెట్లు గ్రామ పంచాయతీ గారు రోడ్ మీద చెట్లకు పోతున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. ఇంకా కోల్పోతారా నీళ్ళు?
రేపటి నుంచి పోతారా అందరు ఇక్కడ? వెరీ గుడ్. మీ స్కూల్లో పెట్టే చెట్లు మేడంతో మీరు వేప చెట్టు ఈ చెట్లు పెట్టిస్తా, నేను పెడతా, అందరు పెట్టాలి మంచిగా. మీ ఇళ్ళలో కూడా పెట్టుకోవాలి. అలోయిరా ఇక్కడ నుంచి రోజు మనం రోజు స్కూల్కి వెళ్తారుగా, వెళ్ళిన వెంటనే అక్కడ స్కూల్లో నీళ్ళు పోయాలి. మేము చెట్లు పెడతాము. నువ్వు రోడ్డు మీద పోతున్నావు కదా, అందుకు ఇట్లా ప్రతి ఒక్కరు పిల్లలకు నేర్పాలి. మెయిన్ పిల్లలకు. అదే కాకుండా ఇలాంటి వేప చెట్టు అలాంటి రావి చెట్లు ప్రాముఖ్యంగా కావాలి. ఇలాంటి ప్లాస్టిక్ నిషేధించాలి. అదే మనం నష్టసాధన చేయాలి. ఈ బడి బాట అనే కార్యక్రమం చేసిన ప్రభుత్వం, అందుకు 100% వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగులన్నా, ప్రభుత్వ పాలించే పాలకులన్నా, తల్లిదండ్రులన్నా కానీ ఒక 20 మంది, ఒక 50 మంది ఇలాంటి ప్రాథమిక పాఠశాల ఉన్న స్కూళ్ళల్లో కనీసం రావి చెట్టు ఒక 5 ఉండాలి, నేరేడు చెట్టు ఒక 2 ఉండాలి, వేప చెట్టు 4 ఉండాలి, కానుగ చెట్టు ఉండాలి, ఉసిరి చెట్టు ఉండాలి. అవి ఎంత ఆక్సిజన్ ఇస్తుంటే అంత ఆక్సిజన్ లేకనే పిల్లలు దేనికి అలవాటు అంటే సెల్ అని చెప్తారు. సెల్లు కాదు, చెట్టు ఆక్సిజన్ సరిపోని లేకనే ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కానీ, ప్రైవేట్ పాఠశాల కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ ఎక్కడైనా కానీ రావి చెట్టు పెట్టడానికై ప్రతి చెట్టు పెట్టడానికి సంసిద్ధంగా రావాలని, అంతేకాకుండా మన హరిత భారతంగా తయారు చేసుకుని గట్టిగా అంటే నినాదం చేయాలి. జై విశ్వం, జై ప్రపంచం, జై పర్యావరణం, జై హరిత భారతం, జై హరిత తెలంగాణ, జై హరిత మహబూబాద్ జిల్లా, జై హరిత తొరూరు మండలం, వెరీ గుడ్. జై మన గ్రామం హరిత గ్రామంగా మనందరము కష్టపడదాము. చెట్లు పెడదావా? మీ స్కూల్లో కూడా పెడతా, మీ ఇంట్లో కూడా పెట్టిస్తా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచిగా ఇదండి. వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఒక్కొక్క వ్యక్తి అనకుండా ఒకేసారి సమిష్టిగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు నన్ను పాడమని సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు యనమల రవి గారు అడిగినందుకు వారికి గతంలో ఇంతకుముందే తెలియజేసాను. ఒక పాట మ్యూజిక్తో చేసి ఇవ్వడం జరిగింది. అదే పాటను ఇప్పుడు నేను పాడతాను. పర్యావరణ ప్రతిజ్ఞ ఇంతకుముందు చేసిండు. ఆ ప్రతిజ్ఞ రాసింది కూడా నేనే. కాకపోతే రవి దానికి పెద్దగా ఇంకా చాలా పెద్దగా చేసిండు, నేను చాలా తక్కువ రాసిన. ఎందుకంటే ప్రతిజ్ఞ అంటే ఒక ప్రమాణం చేయడం అనేది ఇబ్బందికరంగా ఉండకూడదు. ప్రమాణం అనేది సంతోషకరంగా ఉండాలి. అందుకోసం దాన్ని చేస్తే రవి ఏంటంటే మన ఊరు తగ్గట్టుగా దాని కొంచెం ఎక్కువ కూడా మార్చిండు. సరే, అదే విధంగా దాంట్లో ఒక మాట నేను రాసిన ప్రతిజ్ఞలో. తర్వాత నేను మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్తా, కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్తా. ఏం చేసిన అంటే గరిక నుండి కానుగ వరకు దాంట్లో రాసిన. గరక నుండి కానుగ వరకు, వెంపల్ నుండి వేప వరకు అని రాసిన. గరక కంటే చిన్నది ఇంకేముండదు. ఇక కానుగ చెట్టు పెద్ద చెట్లు, అదొక్క చెట్టు కానుగ చెట్టు. వెంపల్ చెట్టు చాలా ఎక్కువ పంగలు తోటి ఉంటుంది. వెంపల్ చెట్టు అంటే పెద్ద చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో మీరు చూడండి. వెంపల్ చెట్టుకి బ్రాంచెస్ ఉంటాయి. దాని ప్రతిరూపమే పెద్ద అయిన తర్వాత వేప చెట్టు. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గరికి వరకు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే చిన్నది అంతే మేలు చేస్తుంది, పెద్దది అంతే మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. దాన్ని చేస్తూ మీకు నేను ఈ పాట పాడేది వినిపిస్తే మీకు ఒక పాట గుర్తొస్తుంది. అందుకే ఫస్ట్ చెప్తున్నా. ఆ పాట ఏంటంటే కుమరం భీములో ఒక పాట ఉంది. ఆ పాట గుర్తొస్తుంది. నేను పాడినందుకు గుర్తొస్తుంది. ఆ పాట పేరు చెప్పను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఈ దీంట్లో కూడా నేను ఏం చెట్లు ఉంటాయి, ఏం చేస్తుంది, మనం ఏం చేస్తాము అనేది నీ పాట రాయడం జరిగింది. అది వాడుతున్నా. ఊయలలు పినలో కొమ్మ, ఊపిరులు దినలో రెమ్మ, కొండంత నిండైనదో కొమ్మ, కోయిల పాటైనదో ఎమ్మ, బతుకంత చెట్టుతో ముడిపడ్డది, పుట్టుక చావుల్లో తోడున్నది. మన బతుకంత చెట్టుతో ముడిపడ్డది, పుట్టుక చావుల్లో తోడున్నది. ఈ ప్రకృతికి పచ్చలహారం అది. ఊయలలు పిలలో కొమ్మ, ఊపిరులు దినలో రెమ్మ, కొండంత నిండైనలో కొమ్మ, కోయిల పాటైనలో ఎమ్మ, కండ్ల కలకలతోటి కష్టపడతా ఉంటే గరకపోచలు సాయమగును. నిప్పులకులు మయ్యి మండేటి ఎండల్లో వేప చెట్టు ఒళ్ళు సల్లబరచు. కదిలి మొదలు పెట్టరా నాట్లను కాపాడుకుందా
నాటుదామురో చెట్లను కాసిల్ని పోద్దామురో నీళ్లను దూసిట్ల పడదామురో పండ్లను కొండనంటినట్టు పెరిగేటి కొబ్బరి కోటి లాభాలను మనకిచ్చును రోసేసిన రాయి రాశికొచ్చినట్టు సితపలక చెట్లెన్న పండ్లనిచ్చు తులసెంత మంచిదిరో ఇంటికి ఔషధంగా మారేనో ఒంటికి మారేడు నేరేడు రో మనిషి మరొక నాటాలేరో ఒక ఉసిరి ఊయలలు తినరో కొమ్మ ఊపిరులు దినరో రిమ్మ కొండంత నిండైనదో కొమ్మ కోయిల పాటైనదో అమ్మ భూమాత అంటావు వనదేవత అంటావు చెట్లు నరికి కోత పెడుతుంటావు గూడు లేక మందు మాకు రాక రోగాలతో బాధపడుతుంటావు ఒక్క మొక్క నాటరో గట్టున పెంచి పెద్ద చేయరో చెట్టును పాడు చేయబోకురో తరువును పసిపాపులు చూసుని తనువును కలకాల ముందామురో దినగా కలిసి బ్రతుకుదామురో ఎంత మంచి గొంతు బాబాయ్. ఇలాంటి ఖండాలను కళాఖండాలను ఇచ్చిన మా తెలంగాణ గడ్డ. అలాంటి ఎన్ని అమోఘమైనవి అంటే, ఎన్ని ఆరిపోయినాయి అంటే ఈ రోజున తెలంగాణలో ఎంతో మంది కళలు గాయకులు అంతరించిపోయినాయి ఈ వాదనప్పుడే. థ్యాంక్ యూ బాబాయ్, హరీష్ బాబాయ్, సునంద సింహ.